ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కువగా క్రిస్టియన్ వీడియోస్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు చేస్తున్నటువంటి బోధలపై అన్యులు అనేక మంది ట్రోల్ చేస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. వాస్తవానికి ఎవరైనా సరే క్రైస్తవేతరులు అలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు క్రైస్తవం ఇదే అని అనుకుంటున్నారు. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా క్రైస్తవేతలు చూస్తున్నట్లయితే వారు నిజమైనటువంటి సేవకులు కాదు, వారు అబద్ధ బోధకులు. వారి యొక్క ధనాపేక్ష నిమిత్తమై ఇటువంటి చీప్ ట్రిక్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది అబద్ధ బోధకులు వేస్తారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీద దగ్గరికి వస్తారు, అనేక మంది దొంగ ప్రవక్తల మీద దగ్గరికి వస్తారు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు వారు పలానా తేదీ వస్తారు, పలానా రోజు వస్తారని కొంతమంది అబద్ధ ప్రవక్తలు చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయండి. అబద్ధ బోధలకి, వింతైన పోకడలకి అడ్డాగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఆఫ్రికన్ నేషన్. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో పేదరికం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అక్కడ ప్రాస్పారిటీ గాస్పెల్ని తీసుకెళ్తూ అనేక మందిని మోసగిస్తున్నటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. మన భారతదేశంలో లేరని అనట్లేదు, హైదరాబాద్ కూడా ఒక అడ్డాగా మారిపోయింది. అబద్ధ బోధకులకి, అబద్ధ ప్రవక్తలకి అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు ఆఫ్రికన్ నేషన్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రవక్త ముందుకు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సెప్టెంబర్ 23వ తారీఖున 2025న యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడలో వస్తున్నాడు, ర్యాప్చర్ అనేటువంటి జరగబోతా ఉంది, సంఘం ఎత్తబడతా ఉంది, అందరూ బట్టి మీరందరూ సిద్ధం అవ్వండి అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇవ్వగానే అక్కడ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించి వారు పొలాలను, భూములను, ఆస్తులను అమ్మేసి వారు ఒక కొండ మీదకి ఎక్కి వారు యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్నారు, మరణాత అని పిలుస్తూ ప్రభు వారు వచ్చేస్తున్నారు, మేము ఎత్తబడతాం అనేటువంటి ఆ గొప్ప విశ్వాసంతో వారందరూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రాత్రి రాలేదు, ఉదయం సూర్యోదయం అయింది. ఒక వ్యక్తి అబద్ధ బోధకుడిగా అనేక మంది దృష్టిలో పేరు తెచ్చుకున్నాడు. ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడు, అతని ప్రవచనాలు నిరర్ధకమైంది అని మనందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వారు అనేక మంది బయలుదేరుతున్నారు. యేసు ప్రభు వారు పలానా సమయం రాబోతున్నాడని అనేక మంది అబద్ధ ప్రవక్తలు చెబుతూ చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు వారు వచ్చేసారు, ఆయన నాలోనే దూరిపోయారు. యేసు ప్రభు వారు వచ్చేసారు, నాలోనే అన్వేషిస్తున్నారు, నేనే ఇంకా యేసుని, నేనే క్రీస్తునని అనేక మంది తప్పుదోవ పట్టిస్తున్నటువంటి అబద్ధ బోధకులు అంత్య దినాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు రాకడ దినం ఎప్పుడు వస్తుందని ప్రభు చెప్పారు. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడిగారు, యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా, ఆ దినం ఎప్పుడు వస్తుందనంటే ఆ యొక్క మహాదినానికి ముందున్నటువంటి సూచనలు చెప్పాడు. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు సంభవిస్తాయి, ప్రజల్లో అక్రమం విస్తరించేత ప్రేమ చల్లారిపోతుంది, ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కరమైన వినిపించబడుతుంది అని చాలా విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆ దినం గురించి తండ్రికి మాత్రమే తెలుసని మత్తయి సువార్త 24:36 ప్రభు మాట్లాడు. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమున దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మనుషులకు తెలియదు, దేవదూతలకు తెలియదు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదని ఆయన ఆ దినం గురించి చెప్పలేదండి. ఆయనకు తెలిసినా సరే ఆయన దాటేసేసాడు. ఎందుకు మాట చెప్పానంటే ఆ దినము దొంగవలే ఉంటుందని తెస్సలోనిక రాసిన పత్రిక 5:2 రాయబడింది. ప్రభు దినము దొంగవలే ఉంటుంది అంటే యేసు ప్రభు రాకడ దినం ఎలా ఉంటుందంటే చెప్పిరాడు ఆయన. దొంగ ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ముందు ఫోన్ చేసి వెళ్తాడా? రహస్యంగానే వెళ్తాడు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు రాకడ దినం రహస్యంగా ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి అనేక మంది ఈ రోజున ప్రవక్తలు బయలుదేరి ఆ రోజు వస్తాడు, ఈ రోజు వస్తాడు, మాకు కనిపించి చెప్పాడని చెప్పి ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి సంఘాన్ని పాడు చేసిన అబద్ధ బోధకులు తయారవుతున్నారు. జాగ్రత్త. ఈ రోజున అనేక మంది గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు బయలుదేరుతున్నారు. నేను ప్రవక్త అని చెప్పుకుంటారు, చెప్పిన ప్రవచనాలని కూడా అబద్ధ ప్రవచనాలే. ప్రజల యొక్క మానసిక స్థితిని ఆధారం చేసుకుని ప్రజలను మోసగిస్తున్నటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. వారినే ఈ రోజున ట్రోల్ చేస్తున్నారు. వారినే ఈ రోజున యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో మీమ్స్ వేసి ట్రోల్ చేస్తున్నారు. ఎంత భయంకరమైన బోధ చేస్తున్నారంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి కార్యాలు స్టేజ్ మీద చేస్తూ యేసయ్య నామానికి అవమానం తీసుకొస్తున్నారు. మిమ్మల్ని బట్టే కదా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందని ప్రభు మాట్లాడాడు. వారు చేస్తున్న చీప్ ట్రిక్స్ ద్వారా, వారు చేస్తున్న భయంకరమైన కృత్యాల ద్వారానే క్రైస్తవం ఈరోజు అబాసు పాలు అవుతుంది అంటలో ఏ విధమైన సందేహం లేదు. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, పాస్టర్ గారు మేము మంచి ప్రవక్తల్ని, మంచి సేవకుల్ని ఎలా రికగ్నైజ్ చేయగలం? మాకెవరో అర్థం కావట్లేదు. అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ సేవకులు ఎవరో, అబద్ధ క్రీస్తులు ఎవరో మాకు అర్థం కావట్లేదని అన్ని బోధలు ఒకలాగే అనిపిస్తున్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే రకరకాల బోధలు వస్తున్నాయి. ఏ బోధను మేము నమ్మాలండి? ఏది సత్యమైన బోధ అంటే 3 పరీక్షలు మనం పెట్టాలండి. ఒకటి ఏంటంటే ప్రవక్త పరీక్ష.
ప్రవక్త పరీక్ష. అసలు నిజంగా అతను ప్రవక్త కాదా? అతను చెప్పిన ప్రవచనాలు నిజంగా నెరవేర్చబడుతున్నాయా లేవా? అతను చెప్పిన ప్రవచనాల్లో నిజంగా ఆ క్లారిటీ ఎంత అనేటువంటిది ఆలోచన చేసి ఆ వ్యక్తిని నమ్మాలి. మీరు ద్వితీయోపదేశకాండం 18:20 మాట రాయబడింది, ప్రభువు నామమున దేవుని నామమున ఎవరన్నా ప్రవచనం చెప్పాడా ఆ ప్రవచనం తప్పనిసరిగా జరిగి తీరాలి. ఒకవేళ అలా జరగకపోతే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త అని దేవుని లేఖలు సెలవిస్తుంది. వారు అహంకారంతోనూ గర్వంతోనూ ఇంకా మాకు పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి చీకట్లో బాణాలు వేసేవాళ్ళు ఉంటారే, అలాంటి వారి గురించి బైబిల్ చెప్తుంది, వారు అబద్ధ బోధకులు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆయన రీసెంట్గా తెలంగాణలో కారు వచ్చేస్తుందని ప్రవచించాడు. ఆ ప్రవచనం తప్పు అయిపోయింది, అబద్ధ బోధకుడిగా ప్రూవ్ అయ్యాడు. అంతటికీ ఆగాడా? ఆంధ్రప్రదేశ్లో ఇంకేంటి జగన్ గారు వచ్చేస్తున్నారు, ఫ్యాన్ తిరిగేస్తుందని చెప్పాడు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అబద్ధ బోధకుడిగా ఆ వ్యక్తి అనేక మంది చిత్రీకరించబడ్డాడు. మళ్ళీ ఆయన కవర్ చేసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, వేరే విషయం. కానీ ఎందుకు మాట చెప్తుందంటే ప్రవక్త పరీక్ష పెట్టాలి. ఆ ప్రవక్త చెప్పినటువంటి నిజంగా జరుగుతున్నాయా లేవా? చీకట్లో బాణాలు వేయడం కాదు. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆడా మగ అని చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు. అయితే ఆడవుతుంది, లేకపోతే మగపిల్లడు అవుతాడు. అలాంటి ప్రవచనాలు కాదు. ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో యెషయా, ఇర్మియా, జకరియా ఇంకా అనేక మంది ప్రవక్తలు క్లారిటీతో చెప్పారు. వారు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలను ఎలా కనుగొనొచ్చు అంటే ఆ ప్రవక్తలకి ప్రవక్త పరీక్ష పెట్టాలి. రెండోదిగా ప్రవక్తకి వాక్యపు పరీక్ష పెట్టాలి. వాక్యపు పరీక్ష. వారు వాక్యాన్ని ఎలా చెప్తున్నారు, ధర్మశాస్త్రం ఎలాగా చెబుతున్నారు, ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్తున్నారా, వాక్యాన్ని వాక్యంగా చెప్తున్నారా, లేకపోతే ప్రజలను మోసగించేటువంటి మాటలు చెప్తున్నారా, వాక్యంలో ఉన్నటువంటి పాప ఖండింపు గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మ నింపుదల గురించి, రెండవ రాకడ గురించినటువంటి అంశాలు చెప్తున్నారా? ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం మారిపోద్ది, నీ కథ మారిపోతుంది, నీ జీవితంలో గొప్ప అద్భుతాలను పొందుకుంటామని మోసం చేసేటువంటి మాటలు చెప్తున్నారా? మీరు పరీక్షించాలి. దేవుని లేఖనం చెప్తుంది, యెషయా గ్రంథం 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అంటే దేవుని లేఖనాలు ఏదైతే చెప్తున్నా అపోస్తల బోధ ప్రకారం వారు చెప్పకపోతే వారికి అరుణోదయం కూడా కలగదు. ఈ వాక్య ప్రకారం బోధించిన ఎడల వారికి అరుణోదయం కూడా కలగదు, వారు అబద్ధ బోధకులని యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంక మూడో పరీక్ష ఏంటి తెలుసా? ఫలాల పరీక్ష. వారిలో నిజంగా ఫలాలు ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలం వారిలో ఉందా? నీతి ఫలం వారిలో ఉందా? ఆత్మఫలం ఉందా? వెలుగు ఫలం ఉందా? వాస్తవానికి ఆత్మఫలం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గలతీ 5:22 చదువుతాం, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ఇలాంటివి మనం చూస్తున్నామే. విశ్వాసం, ఇవి ఆ ఫలాలు. వారిలో ఫలాలు ఉన్నాయా? వారిలో వెలుగు ఫలం ఉందా? నీతి ఫలం ఉందా? వారిలో మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే వారు నిజమైనటువంటి దేవుని సేవకులు కాదు, వారు నిజమైనటువంటి ప్రవక్తలు కాదు, వారు దేవుని చేత ఎంపిక చేయమైనటువంటి సేవకులు కాదు, వారు గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్లే. మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళ మీద దగ్గరికి వస్తారు, వారి ఫలములను బట్టి మీరు వారిని రికగ్నైజ్ చేయొచ్చు అంటాడు. నిజమే. ఈరోజు బోధకుల ఫలాలు ఎలా ఉంటున్నాయి? ఒకవేళ వాళ్ళ ఫలాలు బాగాలేదా, ఫలాలు వాక్యానుసారంగా లేనప్పుడు వారు అబద్ధ బోధకులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. అంత్యదినాల్లో సాతానుగాడి యొక్క మరొక రూపం, సాతాను యొక్క త్రిత్వం ఉంది. ఆ త్రిత్వంలో అబద్ధికుడు, అబద్ధ బోధకుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏర్పరచబడిన వాడిని సైతం మోసం చేస్తూ వాని సత్యం నుంచి బయటికి తీసుకువెళ్ళిపోతున్నాడు అపవాది. జాగ్రత్త. అంత్యదినాల్లో, కడవరి దినాల్లో బిలాము బోధలు ఉన్నాయి, నికోలాయితులు బోధలు ఉన్నాయి, యెజబెలు బోధలు ఉన్నాయి అన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఇలాంటి అనేక మంది ప్రవక్తలు చేస్తూ ప్రభు ఆ రోజు వస్తాడు, ఈ రోజు వస్తాడు, నాకు కనిపించి చెప్పాడు, నాకు దర్శనంలో చూపించి చెప్పాడంటే నమ్మద్దు. దయచేసి క్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకున్నటువంటి ఏ వ్యక్తిని కూడా మీరు నమ్మద్దు. వారిని కనీసం ఇంట్లోకి రానివద్దు. వారి ఫలాలను బట్టి ఐడెంటిఫై చేయండి. సత్యాన్ని వెంబడించండి, సత్య సేవకులను వెంబడించండి. మీ జీవితంలో శాంతి, సమాధానాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి ఏనాడు త్రోవ చూపడు. ఇద్దరు వెలుగోతులో పడతారు. అందరి బట్టి అబద్ధ బోధకులను వెంబడించినంత కాలము నువ్వు ఏనాడు కూడా సత్యంలోకి రాలేవు, ఏనాడు కూడా నిత్య జీవాన్ని పొందుకోలేవు. సత్య మార్గంలోకి రండి. సత్యం మిమ్మల్ని సొంతలుగా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.